పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల, ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల. వినండి, వేద పాఠశాలలో పరలోక పాఠాలు. విశ్వవాణి రేడియో శ్రోతలకు యేసుక్రీస్తు నామములో శుభములు. పాత నిబంధన పరిశీలనలో చరిత్ర పుస్తకాల్లోని మొదటి పుస్తకమైన యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. గత 2 తరగతుల నుండి ఈ గ్రంథము విశ్వాసానికి గొప్ప ఉదాహరణగా ఉన్నట్లు మనం చూశాం. సంఖ్యాకాండము అవిశ్వాసికి మరియు యెహోషువ గ్రంథము విశ్వాసికి ఎడతెగని ఉదాహరణలుగా ఉన్నాయి. ఈ యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు విశ్వాసానికి క్రొత్త అర్థాలను, విశ్వాసములో క్రొత్త విభాగాలను మనం కనుగొంటాం. ఈ గ్రంథాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసే నాటికి విశ్వాసాన్ని గుర్చిన గొప్ప అవగాహనను, సరికొత్త జ్ఞానాన్ని మనం పొందుకోగలం. ఇంకా విశ్వాసాన్ని ప్రయోగాత్మకమైనదిగా, వాస్తవమైనదిగా మనం చూడగలం. 5వ అధ్యాయము చివరిలో విశ్వాస విషయమై పరీక్షించబడడం ద్వారా విశ్వాసాన్ని వినియోగించబడడం అనేది యెహోషువకు దేవుడు సూచించిన యుద్ధ విధానాన్ని అనుసరించడంతో అతడు నేర్చుకున్నాడు. ఈ యుద్ధ విధానము యెహోషువ విశ్వాసానికి గొప్ప పరీక్ష. ఒక యుద్ధ వీరుడిగా యెహోషువ తన సామర్థ్యమంతటిని ఆయా యుద్ధ సందర్భాల్లో వినియోగించిన వాడిగా యెరికో సందర్భంలో కూడా అలా జరిగించాలని తలంచవచ్చు. అయితే అసలైన యుద్ధ పథకాలన్నిటికీ విరుద్ధమైనది, ఎక్కడ లేనిది పట్నం చుట్టూ తిరగడమనేది. వింతగా కనిపించేది అయినప్పటికీ దేవుడు ఆజ్ఞాపించింది కాబట్టి విధేయతతో అనుసరించి జయించాడు. దేవుని ఆజ్ఞ యెహోషువలోని విధేయతే యెరికోను జయించాయి. విశ్వాసమును బట్టి యెరికో గోడలు కూలెను అని చెప్పబడిన వాక్యము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయానికి సరైన అర్థం. గనుక 6వ అధ్యాయాన్ని విశ్వాసపు అభ్యాసమని మనం పిలవచ్చు. దేవుడు సూచించిన ఇట్టి యుద్ధ నమూనా విధేయతతో ఆచరించబడినందువల్ల వారి విశ్వాసము ప్రయోగపూర్వకమైనందువల్ల విజయము సాధించగలిగారు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయములో గురితప్పిన లేక వ్యతిరేకించిన విశ్వాసాన్ని మనం చూస్తాం. ఆశ్చర్యకరంగా యెరికోను జయించిన తరువాత ఇశ్రాయేలీయులు అతి చిన్నదైన హాయి పట్టణాన్ని జయించడానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణస్థులచే చంపబడి, కొట్టబడి, తరుముబడ్డారు. ఎందుకు ఈ విధంగా జరిగిందని యెహోషువ దేవుని ఎదుట దుఃఖించినప్పుడు దేవుడు అతనికి ఓటమి యొక్క కారణాన్ని తెలియజేశాడు. అది సైనిక సమస్య కాదు, ఆత్మ సంబంధమైన సమస్య. దేవుడు వారికి తోడుగా ఉన్నప్పుడు వారు జయించి ఆశీర్వదించబడ్డారు. దేవుని సన్నిధి వారితో లేనప్పుడు వారు ఓడిపోతూ వచ్చారు. ఈ విధంగా ఎప్పుడైతే మనకు సహాయం చేసే దేవుని హస్తము మన వ్యవహారాలపైనుండి తీసివేయబడుతుందో అప్పుడే అపజయం పాలై నష్టపోతూ ఉంటాం. మరో ప్రక్క నాకు ఎందుకు ఇలా జరిగిందని అనుకుంటూ ఉంటాం, వాపోతూ ఉంటాం. అవును, పశ్చాత్తాపముతో మనము దేవుని సమీపిస్తే దేవుడు మనకు దారి చూపిస్తాడు. దేవుని సన్నిధిలోనే మనకు శాంతి, సమాధానము, నిరీక్షణలు లభిస్తాయి. హాయి పట్నంపై వారికి కలిగిన ఓటమి కారణాన్ని 7వ అధ్యాయములో మనం చూస్తాం. యెరికోను వారు జయించినప్పుడు ఆ పట్నములో దొరికిన దోపుడు సొమ్మంతా దేవుని మందిరపు నిధిలోనికి చేర్చాలి. ఇట్టి ధనం అంతా యాజకులు, లేవీయులు, దేవుని పరిచారకుల ప్రయోజనార్థం సమకూర్చారు. దోపుడు సొమ్మును గూర్చి ధర్మశాస్త్రపు విధి ఈ విధంగా ఉండగా వారిలో ఆకాను అనే సామాన్య పౌరుడు వెండి బంగారాల్ని, వస్త్రాల్ని దొంగిలించి తీసుకున్నాడు. ఆ కారణంగా దేవుని కోపం వారిపైకి వచ్చి శత్రువుల ఎదుట ఓడిపోయారు. ద్వితీయోపదేశకాండములో నేర్చుకున్న రీతిగా ఎల్లవేళలా దేవుణ్ణి అన్నిటిలో ప్రథమ స్థానములో ఉంచుతూ ఆదాయములో మొదటి 10వ వంతు
ఆయనకు సమర్పించాలి. గతములో చర్చించిన రీతిగా ఈ ధనము దేవుని అవసరాలకు కాదు, మన నుండి ఏదైనా పొందే అవసరత, అక్కర దేవునికి లేనే లేదు. అయితే దేవుని సేవను, సేవకుల బాధ్యతను దేవుని ప్రజలే భారం వహించి ఆదుకోవాలి. గనుక వారి యుద్ధములో పట్టుకున్న నిధులన్నీ తమ విజయానికి కారకుడైన దేవునికే అందజేయాలి. ఇక్కడ ఆకాను పాపం ఎంతో వివరంగా వ్రాయబడి ఉంది. నేను చూచి ఆశించి తీసుకున్నానని తెలియజేశాడు. ఈ విషయంలో వారికి గొప్ప హెచ్చరిక ఇవ్వబడినప్పటికీ అతడు దొంగిలించి మోసగించాడు. ఫలితంగా గొప్ప నష్టం తన జాతి అంతటికీ తెచ్చిపెట్టాడు. ఇట్టి ఫలితానికి దేవుని ఎదుట దుఃఖిస్తున్న యెహోషువతో దేవుడు, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. గనుక శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే గాని నేను మీకు తోడైయుండను. మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు అని దేవుడు సెలవిచ్చాడు. దేవుని చిత్తం ఈ విషయములో ఎంతో వివరంగాను కఠినంగాను వ్రాయబడి ఉంది. ఇక యెహోషువ ప్రార్థిస్తున్నప్పుడు లేచి తగిన చర్య తీసుకోమని దేవుడతన్ని హెచ్చరించాడే తప్ప ప్రార్థిస్తూనే ఉండమనలేదు. ఇదే విధానము మోషే పరిచర్యలోను జరిగింది. ఎర్ర సముద్రం దగ్గర మోషే మొరపెడుతూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, నీవేళ మొరపెడుతున్నావు, సాగిపొమ్మని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. అక్కడ కూడా దేవుని చిత్తము ఎంతో తేటగా ఉంది. వారు ముందుకు సాగిపోవడమే దేవుని చిత్తం. వాస్తవానికి దేవుని చిత్తము లేక మనము చేయవలసిన పని, నెరవేర్చవలసిన బాధ్యత ఎంతో తేటగా ఉన్నప్పటికీ ఆయా పరిస్థితులు, ఫలితాల భయముతో తండ్రి, దేవా అంటూ ఉంటాం. అయితే ఆ సమయంలో మనం చేయవలసింది ఏమిటంటే మనకు తెలియపరచబడిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే. అనగా ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. యెహోషువ ఉదయాన్నే లేచి ప్రజలందరినీ, వారి వారి గోత్రాలు, వంశాలు, కుటుంబాల వరుసను, పురుషులందరినీ దగ్గరకు రప్పించబడినప్పుడు యోదా గోత్రములోని జెరుహు వంశము నుండి జబ్ది మనుమడు, కర్మీ కుటుంబీకుడైన ఆకాను పట్టబడ్డాడు. అతడు తన పాపాన్ని అంగీకరించినప్పుడు అతనిని, అతనికి కలిగిన సమస్తాన్ని నాశనము చేసిన తరువాత దేవుని కోపము చల్లారి తిరిగి వారి శత్రువులపై దేవుడి వారికి జయమిచ్చాడు. ఈ విధంగా పాపమనేది దేవునితో ఉన్న విశ్వాసి సంబంధాన్ని తెంచివేస్తుంది, త్రుంచివేస్తుంది. పాపం చేయడం మానవ సహజం అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానో లేక జన్మ హక్కుగానో భావించి పాపం చేయడం దేవుడు ఎన్నడూ సహించడు. ఈ కారణంగా దేవుడు మనకు తోడై ఉండడు. ఈ విధంగానే ఆ తరం వారంతా సున్నతి పొందే వరకు కనాను చేరలేకపోయారు. నేడు మనము పాపమును విడిచిపెట్టే వరకు దేవుని నుండి ఆశీర్వాదాలు పొందలేం. పాపం విడివకుండా ఏదో ఒక సేవా కార్యం చేయడం లేక పరిచర్యలో పాలు పొందడం ద్వారా దేవుని నుండి ఏమీ పొందలేం. మనము పాపాన్ని విడిచిపెట్టవలసిన విధానము కూడా చాలా ఖచ్చితంగా ఉండాలి. ఈ సందర్భంలో జీవితమంతటినీ ప్రారంభం నుండి పునర్విమర్శ చేసుకోవాలి. క్రియలు, ప్రవర్తన విధానమంతటినీ తరచి చూసుకోవాలి. ప్రతి పాపాన్ని చంపివేయాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలను తిరిగి పొందగలం. ఈ విధంగా యెహోషువ వారి మధ్యనున్న పాపాన్ని, శాపాన్ని నిర్మూలించి జయం పొందాడు. తర్వాత యెహోషువ హాయి పట్టణాన్ని ముట్టడించి శత్రువులు తప్పించుకోలేని యుద్ధ వ్యూహముతో ఆ పట్టణస్థుల్ని చంపి జయించాడు. యెరికో యుద్ధ సందర్భంలో వారు దేవుడు సూచించిన విధానాన్ని అనుసరించి జయించారు. హాయి యుద్ధ సందర్భంలో దేవుడు మరింత గొప్ప విధానముతో వారిని నడిపించాడు.
దేవుని బిడ్డలుగా, సేవకులుగా మనము నిర్దుష్టమైన, ఖచ్చితమైన, స్పష్టమైన పథకాలను మనం కలిగి ఉండాలి. అన్ని వేళలా దేవుడే ఏదో చూపిస్తాడులే అని వివరము లేకుండా ఉంటే ఎటుపడితే అటు కొట్టుకొని పోయే ప్రమాదం కూడా ఉండవచ్చు. గనుక ఎల్లవేళలా గురిని, లక్ష్యాన్ని, ధ్యేయాన్ని, దర్శనాన్ని మనం కలిగి ఉంటూ పనిచేయాలి. అలా కాకుంటే ఎక్కడ నుండి వచ్చామో, ఎక్కడికి వెళుతున్నామో, ఎక్కడ ఉన్నామో అనేది కూడా తెలియని అజ్ఞానుల్లాగా, అవివేకుల్లాగా మనము లోకములో మిగిలిపోతాం. ఈ విధంగా గురిలేని జీవితము జీవిస్తూ అపజయము పాలవుతూ దేవునిని ఎన్నడూ మనం నిందించకూడదు. దేవుడు ఎల్లవేళలా గొప్ప సంకల్పాలను కలిగిన దేవుడు. ఆయన క్రమానికి దేవుడు, గొప్ప ఉద్దేశాలు గల దేవుడు. ఈ సత్యాలను హాయి పట్నం మీదికి రెండవసారి యుద్ధానికి వెళ్లిన సంఘటనలో మనం గమనించగలం. యెరికో యుద్ధం కంటే హాయిపై జరిగిన యుద్ధము ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యం, దేవుని యొక్క ప్రభావము ఏ విధంగా ఉందో మనం గమనించగలం. ఇక యెహోషువ గ్రంథము 9వ అధ్యాయమును ధ్యానించుకుందాం. ఈ అధ్యాయములో విశ్వాసములోని మరి యొక్క విషయాన్ని మనం గమనించగలం. ఈ 9వ అధ్యాయము విశ్వాస వివేచనను గూర్చి మాట్లాడుతుంది. విశ్వాసం యొక్క మూల పాఠాల్లో ఒకటి ఏమిటంటే వివేచన. విశ్వాసయుక్తమైన జీవితము మనము జీవించడానికి దేవుని చిత్తాన్ని బాగా ఎరిగి ఉండాలి. దేవుడు ఒక చిత్తమును, ఒక ప్రణాళికను కలిగి ఉన్నట్లయితే ఆయన చిత్తాన్ని నేనెట్లు కనుగొనాలి అనే ప్రశ్న మనలో తల ఎత్తుతుంది. అయితే దేవుని చిత్తము మనం ఎరగాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. ఎందుకు దైవాత్మ సహాయము పొందాలంటే మరొక ప్రక్క దేవుని వ్యతిరేక శక్తి అయిన సైతాను లేక అపవాది దేవుని చిత్తాన్ని లేక దేవుని నమూనాలతో కూడిన నకిలీ నమూనాను లౌకిక విషయాలతో సమానంగా చూపి మనుషులను ప్రలోభపెడతాడు, భ్రమపరుస్తాడు. సైతాను వెలుగుదూత గనుక ఆత్మ సంబంధంగా కనిపించే అంతటిని కూడా పరిశీలించి భ్రమపరిచే ఆత్మను, సత్యస్వరూపమైన ఆత్మను పరిశీలించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదే 9వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు గిబియోనీయుల కపటోపాయాల్ని, వారి మోసాన్ని, వేషాన్ని తెలుసుకోలేకపోయారు. పాత బట్టలేసుకొని, పాత చెప్పులు కట్టుకొని, ఎండిన రొట్టె ముక్కలు పట్టుకొని నిన్ననే బయలుదేరి ఈరోజు వచ్చి ఎప్పుడో బయలుదేరి ఇప్పటికొచ్చాము అని అన్నారు. అయితే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సంప్రదించకుండానే వారితో సమాధాన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ తర్వాత తెలుసుకున్నారు వారు తమ మధ్య నివసించేవారని. ఆలస్యమైనందువల్ల ఇక చేసేది ఏమీ లేకపోయింది. గనుక వారిని బానిసలుగా చేసుకుని దేవుని మందిరానికి నీళ్లు తోడేవారిగా, కట్టెలు నరికేవారిగా నియమించుకొనడం జరిగింది. నాగరికత వృద్ధి చెందిన నేటి మన సమాజములో ఒప్పందాలు అతి తేలిగ్గా రద్దు చేయబడుతున్నాయి. అయితే ఆనాటి సమాజ ఒప్పందాల్లో ఎంతో నమ్మకత్వం కలిగి ఉండేవారు. గిబియోనీయులు దేవుని అందలి విశ్వాసానికి శత్రువులుగా లేక విశ్వాసానికి అభ్యంతరాలుగా ఉంటూ ఉన్నారు. గిబియోనీయుల కంటే ముందుగా ఇశ్రాయేలీయులకు ఎదురైన విశ్వాసపు ఆటంకము యెరికో. యెరికో ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. వెండి బంగారము, వస్త్రము కళ్ళెదుట ప్రత్యక్షమై ఆకానును శోధించినట్టే ఈ లోకము కూడా విశ్వాసికి, దేవుని ప్రజలకు శోధనకరమైనది. విశ్వాసికి, విశ్వాసానికి లోకము గొప్ప శత్రువు. యెరికో తర్వాత వారు జయించిన హాయి పట్నము శరీరానికి సూచనగా ఉంది. శరీరము కూడా విశ్వాసానికి శత్రువయ్యింది. అది చిన్న పట్నమే గదా, కొద్దిమంది వెళ్ళి మనం హాయిని జయించవచ్చు అని వారు ఆ పట్నాన్ని తక్కువగా అంచనా వేసినప్పుడు వారు హాయి చేతిలో ఓడిపోయారు. శరీరం ఎప్పుడూ కూడా మనిషి లోపలి పాప స్వభావముతో జతకూడి పనిచేస్తుంది. ఇందును బట్టే ప్రభువు కూడా ఒకచోట ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని తెలియజేశారు.
ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు హాయి పట్టణాన్ని ముట్టడించి జయించడానికి అవసరమైన అవగాహనను, జ్ఞానాన్ని పొందారో అప్పుడే దాన్ని జయించారు. ఈ విధంగా మనము తరచూ శరీరాన్ని అది ఏమి చేస్తుందిలే అని తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం, దాని చేతిలో ఓడిపోతూ ఉంటాం. శరీరము ద్వారానైనా ప్రమాదాన్ని గుర్తించి దానిని సరైన స్థానములో పెట్టినప్పుడే దాన్ని జయించడానికి సమర్థులం కాగలం. ఎందుకంటే శరీరానికి ఆత్మీయత నుండి నశింపచేయడానికి, వెనక్కు లాగివేయడానికి శక్తి కలిగి ఉంది. ఇక గిబియోనీయుల విషయానికి వస్తే, వారు ఆ విధంగా వచ్చి దేవుని ప్రజలతో ఒప్పందం కుదుర్చుకోవడం సైతాను విధానాన్ని తెలియజేస్తుంది. సైతాను ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టుగా నేనే సాతాన్ని అంటూ రాకుండా మోసకరమైన విధానాలతోనే వస్తాడు. చాలా ఆకర్షణీయమైన బహు చక్కని విధానాలతో వస్తాడు. సర్వోన్నతుడైన దేవుని వంటివాడను అని ప్రత్యక్షపరుచుకోవడానికే ఎల్లవేళలా ప్రయత్నిస్తాడు. సైతాను వెలుగుదూత. చెడుగు చేయమని నేరుగా మనతో చెప్పకపోయినా మంచిని లేక ఉత్తమమైన దాన్ని చేయకుండా అడ్డగిస్తాడు. గతములో నేర్చుకున్న రీతిగా ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి దొంగతనాలు చేయమని చెప్పకపోయినా దేవుడు చెప్పిన పని చేయకుండా గురిలేని, గమ్యము చేరని మార్గాలు మన కోసం ఎంపిక చేసి మన ముందుంచుతాడు. ఈ విధంగా చాలాసార్లు దైవ వ్యతిరేక విధానాల్లో, మార్గాల్లో తప్పించుకోలేనంతగా పడిపోవడం జరుగుతుంది. ఇక గిబియోనీయులు సైతానుకు సరైన సాదృశ్యం. యెహోషువ గ్రంథము 6, 7, 8, 9 అధ్యాయాల్లో విశ్వాసానికి ఆటంకాల వృక్షాన్ని మనం చూస్తాం. 6వ అధ్యాయములో లోకానికి సాదృశ్యమైన యెరికో. ఇక 7, 8 అధ్యాయాల్లో శరీరానికి లేక దేహానికి సాదృశ్యంగా ఉన్న హాయి పట్నం. ఇక 9వ అధ్యాయములో గిబియోనీయులు అనబడే సైతాను. 1 లోకము, 2 దేహము, 3 సైతాను. ఇక మిగిలిన అధ్యాయాలు అన్నిటిలో విశ్వాసం యొక్క ఆయా నిర్వచనాలను, ఉదాహరణలను మనం చూస్తాం. ఈ గ్రంథములో విశ్వాసపు మొదటి నిర్వచనం విశ్వాసం యొక్క స్థానం. పాత నిబంధనలో ఉదహరించబడిన గొప్ప విశ్వాస పురుషుడు అబ్రహాం. అయితే మొదటి తరము నుండి 2వ తరముతో పాటుగా కనానుకు ప్రవేశించిన ఇద్దరు అనగా యెహోషువ, కాలేబు. ఈ కాలేబు వాగ్దాన దేశానికి పంపబడిన 40 మంది వేగుల వారిలో ఒకడై యెహోషువతో పాటుగా మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చాడు. ఇతడు తన విశ్వాసపు స్థానాన్ని మరచిపోలేదు, విశ్వాసపు స్థాయిని తగ్గించుకోలేదు. ప్రజలంతా ఆకలి దాహాలతో చచ్చిపోతున్నామని ఏడ్చి ఫిర్యాదు చేసిన కాలేబు మాత్రం హెబ్రోనులోని ద్రాక్ష పండ్లను మరచిపోలేదు. హెబ్రోను కొరకైన తన ఆశయాన్ని, దర్శనాన్ని విడిచిపెట్టలేదు. తనతో పాటు వేగు చూడవచ్చిన మిగిలినవారు అనాకు వంశపు నెపిలీయులను గూర్చియే మాట్లాడుతున్నారు. కాలేబు అక్కడ ఎదురైన ఆటంకాలను చూశాడు, బలవంతులైన శత్రువులను చూశాడు. కాని ఆటంకాలు, సమస్యలు, శత్రువులు అన్నిటికంటే తన దేవుణ్ణి బలవంతుడిగా చూశాడు, గొప్పవాడిగా చూశాడు. ఈ విధంగా కాలేబు కనాను చేరుకున్న తర్వాత మోషే ద్వారా తనకు వాగ్దానము చేయబడిన హెబ్రోనును జయించి స్వాధీనపరుచుకున్నాడు. ఇతను విశ్వాస స్థానాన్ని కాపాడుకున్నాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము నుండి 23వ అధ్యాయం వరకు గురి తప్పిన, స్థానం తప్పిన లేక ప్రతికూలించిన విశ్వాసపు స్థాయిని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు కనాను చేరిన తరువాత శత్రువులను వెలగొట్టి యావత్ భూభాగమంతటిని స్వతంత్రించుకోవాలనే దేవుని ఆజ్ఞను అవిశ్వాసమును బట్టియే వారు నెరవేర్చలేకపోయారు. వారు దేవుని ఆజ్ఞ ప్రకారము శత్రువుల్ని వెళ్లగొట్టి ఉంటే 7 మారులు వీరు బానిసలుగా చెరపట్టబడే ప్రమాదం వీరికి ఉండేది కాదు. ఈ విషయం న్యాయాధిపతుల గ్రంథములో మనం చూస్తాం. యోదా గోత్రికులు యెరూషలేము ప్రాంతము నుండి యెబూసీయులను వెళ్లగొట్టలేకపోయినందున నేటి వరకు యెబూసీయులు యెరూషలేములోనే నివసిస్తున్నారు. మనష్షే, ఎఫ్రాయిము గోత్రికులు కనానీయులను పారద్రోలక పోయినందువల్ల శత్రువులు వీరితో పాటు జీవిస్తూ వచ్చారు. ఈ విధంగా ఇశ్రాయేలు
గోత్రాల వారు తమ తమ శత్రువుల్ని దేవుని ఆజ్ఞ మేరకు వెళ్ళగొట్టకపోయినందువల్ల శత్రువులు వారితోనే ఉంటూ వచ్చారు. ఇదే శత్రువులు కొన్ని సంవత్సరాలు గడిచాక వారే దేవుని ప్రజలను జయించి చెరపట్టారు. మనం గత పాఠాల్లో విన్న రీతిగా మన పాపపు ఐగుప్తు నుండి విడిపించబడ్డామే తప్ప కనాను చేరలేకపోతున్నాం. ఒకవేళ కనాను చేరుకున్నప్పటికీ ఏదో 2-3 పట్టణాల్ని వశపరుచుకొని మిగిలినదంతా శత్రువులకి విడిచిపెట్టినట్లుగా కనాను సంపూర్ణముగా జయించలేకపోతున్నాం. మనకు ఇదే మంచి తరుణం. దేవుని సకల ఆశీర్వాదాలను, దేవుని కృపా మహాదైశ్వర్యాన్ని అనుభవించడానికి, పరమ కణానును ప్రవేశించడానికి ఇదే మంచి అవకాశం. ఒకవేళ విశ్వాసులుగా జీవిస్తూ ఇంకా మనము జయించవలసిన పాపాలు మన జీవితాల్లో ఉండి ఉంటే పరీక్షించుకుందాం. శత్రువుల్ని వెళ్ళగొట్టే ఆత్మీయ యుద్ధం, ఆత్మీయ పోరాటం మనం ఎల్లవేళలా కలిగి ఉంటున్నాం. ప్రేమయ్య ఉన్న దేవుడు మనమిట్టి యుద్ధ జీవితాన్ని, పోరాటపు బ్రతుకును నిరంతరము సాగిస్తూ ఉండాలని ఆశిస్తున్నాడో లేదో తరువాతి పాఠములో మనం ధ్యానిద్దాం. ఇక యెహోషువ గ్రంథము 24వ అధ్యాయములోని చివరిదైన 16 విశ్వాసపు నిర్వచనం, విశ్వాసపు స్థానము ఈ చివరి అధ్యాయములో యెహోషువ వారి నాయకుడిగా వారిని దేవుని యందలి విశ్వాస విషయములో వారిని సవాలు చేయడం చూస్తాం. నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తాం. మీరు అన్య దేవతలనే సేవిస్తారో మీ దేవుణ్ణే సేవిస్తారో నిర్ణయించుకోండని వారిని ప్రశ్నించినప్పుడు వారు దేవుణ్ణే సేవించి ఆయన్నే ప్రాముఖ్యంగా కలిగి ఉంటామని బదులు పలికారు. తిరిగి యెహోషువ ఇందుకు దేవుడే సాక్షి వారి ప్రమాణాన్ని దేవుని సాక్ష్యానికి అప్పగించారు. ద్వితీయోపదేశకాండములో మోషే ఇదే విధంగా ప్రజలందరినీ పురుకొలిపి సవాలు చేసి బోధించాడు. మోషే చేసినట్లు యెహోషువ కూడా తన పరిచర్యలో ప్రజలను నిర్ణయాత్మకంగా నడిపించాడు. ఈ గ్రంథం ముగింపులో ఇవ్వబడిన ఇట్టి సవాలును నీవు నేను కూడా అన్వయించుకోవాలి. పరమ కణాను ప్రవేశానికి మన ప్రస్తుత విశ్వాస జీవితములోని ఆటంకాలను గమనించి దేవుని కృపా సహాయముతో వాటి నుండి విడుదల పొందుతూ మన పాపాల్ని, దోషాల్ని, సమస్త పొరపాట్లు, బలహీనతలు, అక్రమాలన్నిటినీ పశ్చాత్తాపముతో ఒప్పుకొని పరిశుద్ధ జీవితము కొరకైన కోరికతో, ఆశతో, తృష్ణతో సమస్త ఆటంకాలను చావుకు అప్పగించి క్రీస్తు ద్వారా దేవునిలో జీవించాలి. శరీరానికి సాదృశ్యంగా ఉన్న హాయి పట్టణాన్ని, అందలి పాపపు అంశాల్ని నశింపచేసిన తరువాతనే దేవుని దివ్య సంకల్పాన్ని, దర్శనాన్ని వెలిగింపబడిన మనోనేత్రాలతో మనం చూడగలం. యెహోషువ మరియు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయులు దేవుని సేవించుటకు తీర్మానం చేసుకుని ఉన్నారు. వారి యొక్క విశ్వాసాన్ని తమ జీవితాల్లో అన్వయించుకోవడానికి దేవుడు 16 ఉదాహరణలుగా ఈ యెహోషువ గ్రంథములో పెట్టి ఉన్నాడు. ఈ రీతిగా వారు దేవుణ్ణి సేవించడం ద్వారా తమ యొక్క విశ్వాస స్థానాన్ని కలిగి ఉన్నారు. ఇదే యెహోషువ గ్రంథములోని చివరి సందేశమయ్యుంది. ఈ గ్రంథం ముగింపులో మనం ఉన్నాం కాబట్టి విశ్వాసాన్ని గూర్చిన ఇటువంటి మంచి మార్గాన్ని నీవు నేను కలిగి ఉండడం ఎంతైనా శ్రేష్టం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం. మా చిరునామా వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా చిరునామా మరోసారి వేద పాఠశాల, విశ్వవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 4, సికింద్రాబాద్ 500017.